మా ఇంటెమ్మటి పొలంలో నిన్న మధ్యాహ్నం మంటలు చెలరేగినాయి. ఈ మంట మేము పెట్టలేదు. 10 ఎకరాల బిట్ట అవతల ఎవరో చిన్న నిప్పురవ్వ వేసిరట. ఆ చిన్న నిప్పురవ్వ పైన ఎండకు వడగాలికి ఎక్కువ అవ్వకుండా మా పొలం దాకా వచ్చింది. మా పొలం ఊరేమట్టుండుతోని కొయ్యకాళ్ళు కాలుకుంటా ఆ మంట ఊళ్ళో పడుతుందేమోనని మా మావయ్య గిట్ల మందు కొట్టే పంపుల నీళ్లు పోసుకొని చుట్టూ వరాల పొంటి నీళ్లు కొట్టుకుంటా ఆ మంట రాకుండా చూసిర్రు. ఈ ఎల్నినో మాన్సూన్ ఎండడెళ్ళిపోతుందో కానీ మురకశీల జొర్రబడ్డాక కూడా ఎండలు ఇంట్లో కాలు బయట పెట్టకుండా దంచి కొడుతున్నాయి. ఓ దిక్కు అగ్రికల్చర్ ఆఫీసర్లు గవర్నమెంట్ వాళ్ళు పొలాలు కాలవద్దు, భూసారం దెబ్బతింటుంది, క్రిమికీటకాలన్నీ చచ్చిపోతాయి అంటే మనోళ్ళు ఎందుకు తింటారు? ఒక నిప్పు రవ్వేసిపోతారు. వాళ్ళ పొలాలు కాలబెట్టుకోవాలనుకున్నప్పుడు చుట్టుపట్ట పొలాలకు నిప్పు పోకుండా వాళ్ళ పొలాలు కాలేదాకా ఆన్నే ఉండి చుట్టూ నిప్పు పోకుండా చల్లార్పుకొని పోవాలి. కానీ అట్లా ఎందుకు చేస్తారు? ఒక నిప్పు రవ్వ ఎత్తారు, ఇంట్లో పడతారు. ఎవలో వేసిన నిప్పు రవ్వ పొలాలు కాలబెట్టొద్దు, భూసారం దెబ్బతింటుందని పొలాలు కాలబెట్టకుంటున్న వాళ్ళ భూమి కూడా తగలబెట్టుకుంటూ పోతుంది. కొయ్యకాలు కాలుడు పక్కన పెడితే నీళ్ళ కోసం వేసిన పైపులు సైపన్ల కానుంచి కాలిపోతున్నాయి ఈ మంటకు. ఈడ మంట చల్లార్పుడు అయిపోయింది. ఈ మంట ఊళ్ళో పడదనుకునే లోపే మా బావి కాడ మంట రగులుకుంది. మళ్ళీ బావి కాడికి నీళ్ళ పంపేసుకొని పోయి బావిగడ్డ చుట్టూ నీళ్లు కొట్టుకుంటూ చేరిర్రు. బావి కాడ 2 మోటార్లు ఉన్నాయి. ఆ 2 మోటార్లు కాలుతాయి, సైపన్ల కానుంచి కాలుతాయి. మేము ముందుగాల మంటను చూడంగానే ఫైర్ ఇంజన్ వాళ్ళకి ఫోన్ చేసినాం. కానీ ఫైర్ ఇంజన్ కోసం చూసుకుంటూ కూర్చుంటే అంతా కాలేటట్టు ఉన్నదని మా వాళ్ళే నీళ్లు కొట్టుకుంటూ కూర్చున్నారు. మడకట్లల్లో ఇంతంత మంట పడ్డప్పుడు ఫైర్ ఇంజన్ వాళ్ళకైతే ఇన్ఫామ్ చేసినాం. వాళ్ళు వచ్చేసరికి అయితే మంట మొత్తం రగులుకున్నది. మా వాళ్ళు ఇక చేసేదేం లేక పొయ్యి మొత్తం చల్లార్పు వచ్చిర్రు. చల్లార్పు వచ్చినాక ఊళ్ళకు ఫైర్ ఇంజన్ వచ్చింది. ఎక్కడ ఒక్క నిప్పురవ్వ కూడా లేకుండా మొత్తం చల్లారిపోయింది. ఈ ఎండాకాలంలో మీదికు కూడా ఇట్లా పొలాలల్లో కొయ్యకాలు కాలబెట్టుకుంటుంటే ఒక్కసారి అయితే కామెంట్ చేయరి. అట్నే కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.